ప్రముఖ సెఫాలజిస్ట్ రవికుమార్ గారు ఉన్నారు. అట్లాగే టీడీపీ నుంచి ఎక్స్ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ కీలక నేత సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సో ఒకసారి ముందుగా జూపూడి ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రభాకర్ గారు, సో ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఓడిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో సహజంగానే మీరు వ్యతిరేకిస్తారు, ఆటోమేటిక్గా దీన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఆ పార్టీ తరఫున మీ వాదన ఏ విధంగా చెప్తారు? అంటే మీ దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను అనుకోవటం కరెక్ట్ కాదు, కానీ సైంటిఫిక్ గా చూసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి 100% అవకాశాలు ఉన్నాయండి. మీ సర్వే శాంపిల్స్ ఎంతో మాకు తెలియదు కానీ, లేకపోతే ఎవరి సర్వే మీరు చదివారో మాకు తెలియదు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలుగా చేసినటువంటి సంక్షేమ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను ఆదుకున్న విధానం కానీ, తీసుకున్నటువంటి ఒక ఎవల్యూషన్ లో తీసుకున్నటువంటి సంస్కరణ కానీ, ఒక నూతన విధానంలో సోషల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే సోషల్ జస్టిస్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంగ్లీష్ మీడియం కానీ, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, లేకపోతే ఆయన తీసుకున్నటువంటి రైతులను ఉద్దేశించి చేసిన అనేకమైన కార్యక్రమాలకు కానీ, ఈ 2,70,000 కోట్ల రూపాయలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రభుత్వము పేదవాళ్ళకి డైరెక్ట్ గా మిడిల్ మ్యాన్ లేకుండా చేసినటువంటి విధానం కానీ, వీటన్నిటిని తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ మీరు ఒక మాట అన్నారు అశోక్ గారు, మీ ఆర్గ్యుమెంట్ తోటి నేను ఏకీభవించకపోవచ్చామని మీరు ఒక యాంకర్ గా అన్నారు. ఒకవేళ మీరు తీసుకున్నటువంటి ఆ సర్వే ఎవరిదో నాకు తెలియదు, కానీ నేను ఆ సర్వేని అది సరైనటువంటి విధానంలో లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే నిరంతరం గ్రౌండ్ లో ఉండి పేద ప్రజలతో ఉండి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని ప్రజలు ఏ విధంగా మెజర్ చేశారు, ఏ వర్గాలు ఎవరితో ఉన్నారు, పేదల తరపున ఎవరున్నారు, పెత్తందారుల తరపున ఎవరున్నారు, ఇవన్నీ చూసినటువంటి వ్యక్తిగా నేను ముందుగా వాదించడం కాదు, కానీ చాలా సైంటిఫిక్ గా చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లకు తగ్గకుండా గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ మీ సర్వే మీరు చెప్పొచ్చు, కానీ వేరే సర్వేలు చెప్తూ ఉన్నాయి. ప్రభాకర్ గారు, ఇక్కడ మీరు ఇందాక నుంచి అంటున్నది ఈ సర్వే ఎవరిదో మీరు చదువుతున్నారేమో మీకు తెలియదు అన్నారు. మీకు క్లారిటీ ఇస్తున్నాం, ఇది బిగ్ టీవీ చేసిన సర్వేనే. బిగ్ టీవీ సొంత సర్వే, దానికి మేము కట్టుబడి ఉంటాం. రేపొద్దున అది వేరే రిజల్ట్ వచ్చినా కూడా మేము దానికి కట్టుబడి ఉంటాం. ఎందుకంటే మేము తెలంగాణ ఎన్నికల్లో మేము చేసాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని బల్లబుద్ధి చెప్పాం. అదే క్రమంలో మేము సర్వే చేసినట్టు పక్కాగా చేసాం మేము, అది కూడా అనుభవజ్ఞులైన వాళ్ళతో చేయించాం. సో ఇది పెయిడ్ సర్వే కూడా కాదు. సో మేము చేయించాం అన్నట్టుగానే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అదే క్రమంలో ఏపీలో టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్తున్నాం. అంటే మీ క్లారిటీ కోసం చెప్తాం, మీ వాదన మేము ఎక్కడ తప్పట్లా, మీరు అనేది కూడా మేము తప్పట్లా లేదు. అంటే ఐ గాట్ యూ. అయితే ఇక్కడ చాలా అంశాలని మీరు మీ సర్వేలో మీరు కొన్ని అంశాలను పొందుపరుచుంటారు, నో డౌట్. నేను కూడా మీరు చేసిన సర్వేని కూడా నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఇంతకు ముందు ఒక డిబేట్ లో ఇలాంటి సర్వేని మీ దగ్గరికి వస్తే దాదాపు 1 month ago దాని మీద కూడా కొన్ని జాగ్రత్తలు కూడా మేము తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఉన్నటువంటి ఫీల్డ్ వేరు, మేము అనుకుంటుంది వేరు, ఇక్కడ ఈ సర్వే చెప్పింది వేరు. మిగతా సర్వేలు తీసుకోండి. మిగతా సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా చాలా సర్వేలు, దాదాపు ఒక 7-8 సర్వేలు ఇవ్వడం జరిగింది. అంటే వాటిని బేస్ చేసుకుని కూడా నేను మాట్లాడుతున్నాను. గ్రౌండ్ లో దాదాపు ఒక 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక దళిత్ యాక్టివిస్ట్ గా, లేకపోతే ఒక మాజీ ఎమ్మెల్సీగా, లేకపోతే ఒక ప్రోగ్రెసివ్ థింకర్ గా ఈ రాష్ట్రంలో ఈ రోజు పేదలకి ఏ ప్రభుత్వం ఆదుకుంది ఈ దేశంలో చెప్పినప్పుడు అని మనం అనుకున్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి ఒక వెల్ఫేర్ స్టేట్ ని ఈ రాష్ట్రంలో ఉంచాడు. ఇంతకన్నా మిగులుగా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉందంటే నాకు చెప్పమానండి. సరే, సర్వేల్లో మనం ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ బిర్యానీలు పెంచారా, డబ్బులు పెంచారా, లేదా సారాయి పెంచారా, లేకపోతే ఇంకా ఏమన్నా కులాలను ఏకం చేశారా, లేదా ఆ కులాలకి ఇంకో కులం ఏమన్నా ఉపయోగపడిందా, లేకపోతే ఇంకొకరిని ఏమన్నా తీసుకొచ్చి పెట్టుకున్నారా, లేకపోతే ఇవన్నీ కాకుండా ప్రజలు వర్సెస్ ప్రభుత్వం చూసినప్పుడు, ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం చూసినప్పుడు ప్రతిపక్షం ఏం చేసిందని చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఏం చేస్తే తను ఓడిపోయాడు తనకు తెలుసు కదా. ఈ 5 సంవత్సరాల్లో తను ఏం చేశాడు? ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని
వ్యతిరేకించడమే. జూపూడి గారు ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం, ఎంటైర్ వ్యవహారం అంతా కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇంకా చాలా మంది గెస్టులు ఉన్నారు. దాదాపు దిలీప్ రెడ్డి గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, కూర్చోబెట్టాం మనం ఇక్కడ సర్వే రిపోర్ట్ అంతా చెప్పే క్రమంలో. ఒక్కసారి దిలీప్ రెడ్డి గారు పీపుల్స్ పల్స్ నుంచి ఆయన ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు,